మీరు హైదరాబాద్లో ఉన్నారా? ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉపయోగిస్తున్నారా? మీ వెహికల్కి స్పేర్ పార్ట్ అవసరమైందా? కంపెనీస్ కానివ్వండి, లేకపోతే బయట మార్కెట్లో ఎవరినైనా అడిగితే ఎక్కువ రేట్ చెప్తున్నారా? ఈ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేశారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను హైదరాబాద్లో ప్యారడైజ్ దగ్గర ఉన్న ఒక ఈవీ స్పేర్ పార్ట్ షాప్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ తక్కువ ధరకే ఈవీ స్పేర్ పార్ట్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ టూ వీలర్ సంబంధించిన రిపేర్స్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ మీ లొకేషన్లో స్పేర్ పార్ట్స్ లభించకపోతే మీ లొకేషన్కి స్పేర్ పార్ట్స్ కూడా డెలివరీ చేస్తాం అనేది కూడా చెప్తున్నారు అనమాట. మరి ఏంటా స్పేర్ పార్ట్ షాప్, అలానే ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిక్ టూ వీలర్కి సర్వీస్ అందిస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. సో ఈయన షా గారు అనమాట. ప్రస్తుతం హైదరాబాద్లోని ప్యారడైజ్ వద్ద ఉన్న షా ఈవీ స్పేర్ పార్ట్స్ షోరూమ్ దగ్గర అయితే రావడం జరిగింది. ఈయనకి 20 సంవత్సరాల పాటు ఈవీ స్పేర్ పార్ట్స్ మరియు టెక్నీషియన్ అనుభవం అయితే ఉందని చెప్తున్నారు. సో ఈయన ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ మరియు సర్వీస్ అయితే అందిస్తానని చెప్తున్నారు అనమాట. సో మరి ఈ షాప్లో వీళ్ళు ఎటువంటి స్పేర్ పార్ట్స్ అందిస్తున్నారు, అలానే సర్వీస్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ని ఈ వీడియో తెలుసుకుందాం. సో నమస్తే షా గారు. నమస్తే సార్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ దగ్గర ఎవరైనా బేసిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఎలక్ట్రిక్ వెహికల్ రిపేర్స్ లైక్ డిస్క్ ప్యాడ్స్ కానివ్వండి, లేకపోతే మోటార్ ఇష్యూస్ కానివ్వండి, స్విచెస్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ వస్తే మీరు ఎంత టైంలో వాటిని రిపేర్ చేసి ఇస్తారు? మోటార్ ఇష్యూ అంటే మినిమం 2 days తీసుకుంటాం. మైనర్ అంటే డిస్క్ ప్యాడ్స్ ఉన్నది, థ్రోటల్ ఉన్నది, బ్రేక్ షూ ఉన్నది, బ్రేక్ ప్యాడ్స్, బ్రేక్ కేబుల్స్, ఇవి విత్ ఇన్ 2 hours 1 hour చేసిస్తాం. కస్టమర్ని పట్టేసి కస్టమర్ లేకుంటే 1 hour చేసిచ్చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మార్కెట్లో పోల్చుకున్నట్లయితే మీ దగ్గర ఎంత తక్కువగా స్పేర్ పార్ట్స్ లభిస్తాయంటే? మార్కెట్లో తక్కువ అంటే క్వాలిటీ తగ్గిస్తే రేట్ వాళ్ళ దగ్గర తక్కువ ఉంటుంది. నేను క్వాలిటీ మంచిది ఇస్తాను. అదే క్వాలిటీ కావాలంటే మన దగ్గర సామాన్యం ఇప్పుడు డిష్ ప్యాడ్స్ ఉన్నది, ఇది 30 రూపీస్కి వెళ్ళి స్టార్ట్ ఉన్నది. 30 రూపీస్, 250, 300 ఉన్నది. ఈ క్వాలిటీస్ మన దగ్గర ఇవే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా మంది రేట్ల గురించి చెప్తారు, కానీ వస్తేనే మంచి క్వాలిటీ వేయించుకుంటే మీకు లైఫ్ ఉంటుంది. 1 week 10 days మళ్ళీ పోయిందంటే నా ఇమేజ్ ఖరాబ్ అవుతుంది. అది ఆలోచించుకున్నాను. రేట్ గురించి ఆలోచించొద్దు, కస్టమర్కి సాటిస్ఫాక్షన్ లెక్క నేను చేసేయాలి, నా బాధ్యత. ఇప్పుడు మీ దగ్గర అసలు ఏమేమి స్పేర్ పార్ట్స్ ఉన్నాయో ఒకసారి చెప్పండి. నా దగ్గర ఓలా పార్ట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి ఓలాయి. అవి బెల్ట్ పుల్లి, చైన్ స్ప్రాకెట్, జిన్ 3ది, ఇంకా కొన్ని పార్ట్స్ బాడీ పార్ట్స్ కూడా ఉన్నాయి. వితౌట్ కలర్ పార్ట్స్ ఉన్నాయి, అవి దొరుకుతాయి మన దగ్గర. అవి కూడా రన్నింగ్ పార్ట్సే ఉన్నాయి. మడ్గార్డు, ఫ్రంట్ ప్యానెల్, మీటర్ డాష్ బోర్డ్ కవరు, అవి ఉన్నాయి ఓలా పార్ట్స్. ఇంకా కంట్రోలర్స్ ఉన్నాయి. ఈ కంట్రోలర్ ఉన్నది, ఇది 40 ampere, 48 to 72, 48, 60, 72. ఈ 40 ampere ఉన్నాయి. ఇంట్లో 35 ampere కూడా వస్తుంది. ఇది 60, 75. ఇది మేము లోడర్కి, స్పెషల్లీ లోడర్కి ఇస్తాము. ఎలాంటి కంప్లైంట్ రాదు, ఈ బ్రాండ్ తప్ప. వేరే లోకల్ కూడా ఉన్నది, నేను లోకల్ వేయను. లోకల్ కావాలంటే చూపిస్తా. లోకల్ ఉన్నది, ఇది లోకల్ ఉన్నది. 100% డిఫరెంట్ ఉన్నది రేట్. ఇది 2500, 5400. దాని గురించి రేటు, ఫిట్టింగ్ అన్నీ డిఫరెంట్ ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే మేము చూసుకొని దాని ప్రకారం మోటార్ కెపాసిటీ, మోటార్ వీక్ ఉంటే దాని ప్రకారం వేస్తాము. మోటార్ది వర్షన్ కూడా మారేసి ఉంటుంది. కొన్ని మోటార్లకి నడవవు కంట్రోలర్స్, ఇవి నడవదు. అయితే ఇలా తక్కువ తెస్తాం, ఇదే వేస్తాం. ఇదైతే ఇది వేసినాక కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మోటార్ ఇష్యూ ఉన్నప్పుడు ఒకవేళ మనం రన్నింగ్ చేసినాక కూడా మోటార్ కెపాసిటీ సరిగ్గా లేకున్నా మోటార్ కంట్రోలర్ చేంజ్ చేయాల్సి వస్తుంది. కంట్రోలర్ మాత్రం మేము చాలా మటుకి రిపేర్ చేసేసి వేస్తాము. ఈ బ్రేక్ షూస్ ఉన్నాయి, HH, ఇది అలగ్ వెరైటీ ఉన్నది. ఇప్పుడు వేస్తున్నాం ఇదే. ఇది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ముందుగా ఎత్తుతుండే, ఇప్పుడు రేట్లు ఎక్కువైపోయినాయి. దాని గురించి ఇవే తెప్పిస్తున్నా డైరెక్ట్ కంపెనీకి వెళ్ళే. HH ఇది కూడా ఉన్నది, ఈ క్వాలిటీ ఉన్నది. రేట్ మాత్రం మీకు తెలిసే ఉన్నది. మార్కెట్ కంటే తక్కువ రేటే ఉంటుంది మన దగ్గర, కానీ క్వాలిటీ చూసుకోవాల్సి. మీకు ఇట్లా కనిపిస్తుంది, కానీ ఇంట్లో ఇది ఫైబర్ ఉంటుంది, బయట మెటల్ మిక్స్ ఉంటుంది, ఇది అబ్రెస్టర్స్ ఉంటుంది. దీంట్లోనే మీకు రేటు చాలా డిఫరెంట్ అయిపోతుంది. అంటే ఇవన్నీ బ్రాండెడ్ స్పేర్ పార్ట్స్, బ్రాండెడ్ అన్బ్రాండెడ్ స్పేర్ ఆప్షన్. బ్రాండెడ్ ఉంటేనే కదా విత్ ప్యాకింగ్ తో ఉన్నది. ప్యాకింగ్ మేము చేసేది ఉంటే మేమే చేస్తుండే. మీ దగ్గర ప్రెసెంట్ సర్వీస్ ఛార్జెస్ ఎలా ఉన్నాయి డిఫరెంట్ సర్వీసెస్ కి? ఇప్పుడు మైనర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న ఇన్కమ్ బ్రేకు, వైరింగ్ చెక్ చేసుకుంటాం. అది మొత్తం జనరల్ సర్వీస్లో వస్తుంది. మేజర్లో వైరింగ్ ఎలుకలు కట్ చేస్తాయి, ఎక్కడన్నా కటింగ్ అవుతుంది, దాని గురించి అలగ్ చార్జెస్ అవుతుంది. దానికి టైం పడుతుంది, 1 day టైం పడుతుంది. మినిమం 4 to 5 hours వైరింగ్ వర్క్ ఉంటుంది, దాని గురించి ఎక్స్ట్రా చార్జెస్ అవుతుంది. జనరల్ సర్వీస్ అయితే 650, 600 తీసుకుంటాం. దాంట్లోనే జర వేరే హారన్ వస్తలే, లైట్ వస్తలే, అది చూసుకుంటాం. దాంట్లో ఇంకా ఏదైనా మేజర్ అయితే దానికి ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం చార్జెస్, అంతే. రేర్ బ్రేక్ కి ఫ్రంట్ బ్రేక్ కి ఎంత అవుతుంది? 150 రూపీస్ తీసుకుంటాం సర్వీస్ ఛార్జ్. బ్రేక్ కేబుల్ వేయని, బ్రేక్ షూస్ వేయని. ఎందుకంటే కొన్ని బండ్లకి జర ఎక్కువ ప్రాబ్లం వచ్చిందనుకో, దాని గురించి ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఎక్కువ తీసుకుంటాం. ఎందుకంటే బ్రేక్ డ్రమ్ జామ్ అయ్యేసి ఉంటుంది. జామ్ కాకుండా
మేము ఎట్లా చేయాలా మా నాలెడ్జ్తో మేము తీస్తాం దానికి బ్రేక్ చేయకుండా. దాని ప్రకారం మాకు చాలా వర్క్ అయిపోతుంది, దానికి టైం వెళ్ళిపోతుంది. దాని గురించి మేము ఎక్స్ట్రా 100 రూపీస్ 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాం. హబ్ మోటార్ రిలేటెడ్ ఇష్యూ అయితే ఎంత తీసుకుంటాం? హబ్ మోటార్ రిలేటివ్స్ అంటే మీకు హాల్ సెన్సర్ పోయింది. హాల్ సెన్సర్ కొన్ని బండ్లకి మేము వేసేది యూనివర్సల్ చేస్తే 1000 రూపీసే తీసుకుంటాం మేము. సెన్సర్ ఉన్నది, దానికి పెట్రోల్తో వాష్ చేయాలా, రెస్ట్ వస్తుంది, పెట్రోల్తో వాష్ చేయాలా, వార్నిష్ చేయాలా, 1 డే ఆగాల, అది ఆరినాక అప్పుడు మేము మళ్ళీ ఫిట్ చేస్తాం. దానికి వాటర్ సీలింగ్ చేయాలా, మోటార్ ఆయిల్ సీల్స్ వస్తాయి. మోటార్ ఆయిల్ సీల్స్ ఒక్కొక్కటి 40 రూపీస్ ఉంటుంది. హాల్ సెన్సర్ 450 రూపీస్ ఉంటుంది. అంటే వైరింగ్ హార్నెస్ ఎంత తీసుకుంటాం? వైరింగ్ వరకు 650 రూపీస్ తీసుకుంటాం. యాక్చువల్లీ మన దగ్గర మాన్యువల్లో 800 రూపీస్ ఉన్నాయి, మనం 650 తీసుకుంటాం. అందులో మేజర్ అయితేనే మనం ఇంత తీసుకునేది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎట్లుండే రకాల చాలా దూరం ఉన్నది, ఆయన దగ్గర పోతే టైం తీసుకుంటాడు. టైం పడుతుంది, వర్క్ ఉన్నప్పుడు స్టాఫ్ లేనప్పుడు వర్క్ టైం పడుతుంది. దాంట్లో మాకు టైం పడినప్పుడు మేము ఏం చేయలేము. ఎప్పుడైనా మీకు దూరం అనిపించిందంటే వెహికల్ తీసుకురండి. వెహికల్ తీసుకున్నప్పుడు నేను మీకు కూడా మీ బడ్జెట్లో నేను చూసి నేను సర్వీస్ ఛార్జ్ తక్కువ తీసుకుంటాను. షాగారు, ఇప్పుడు మార్కెట్లో పాపులర్ మోడల్స్ అయిన టీవీఎస్ ఐక్యూబ్, బజాజ్ చేతక్, ఏతర్ రిస్తా, ఓలా యాంపియర్ మ్యాగ్నస్, ఈ వెహికల్స్ అన్నిటికీ మీకు దగ్గర స్పేర్ పార్ట్స్ దొరుకుతున్నాయా? సర్వీస్ కూడా ఇస్తారా మీరు? సర్వీస్ ఇస్తాను. ఓలా పార్ట్స్ ఇప్పుడు అన్ని కాపీ రేట్స్ వస్తున్నాయి. మార్కెట్లో చాలామంది కన్ఫ్యూజ్లోనే ఉన్నారు. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్కి వెళ్ళి తెప్పించిన డూప్లికేట్ ఇస్తున్నారు. దాంట్లో ఉన్నది మొత్తం సేమ్ అనిపిస్తుంది. ఫిట్టింగ్ చేసినప్పుడే మాకు అర్థమవుతుంది, పాతది కొత్తది చూస్తేనే మాకు డిఫరెంట్ అయిపోతుంది. కూర్చోపెట్టి వేస్ట్. అందుకనే నేను చాలా మటుకి మైనర్ వర్క్ చేస్తున్నా. డిస్పాట్స్, మోటార్ సెన్సరు, కంట్రోలర్ కూడా రిపేర్ చేస్తాం, మోటార్ రిపేర్ కూడా చేస్తాం, చార్జర్ రిపేర్ కూడా చేస్తాం. మా చార్జర్ టెక్నీషియన్లో ఉన్నారు, ఇక్కడ కూర్చొని చేస్తారు. అతనితో కూడా నేను మీకు కల్పిస్తాను. చాలా మటుకి మీ డబ్బుల గురించి మీరు ఆలోచించాలి. మేము తక్కువ పెట్టినప్పుడు మా దగ్గర మినిమం మేము చార్జెస్ తీసుకుంటాం. ఇవాళ రేపు ప్రతి ఒక్కటి రేట్స్ పెరిగినాయి, ఆటోమొబైల్ రేట్స్ పెరిగినాయి, ఈవీ పార్ట్స్ రేట్స్ పెరిగినాయి. దాని గురించి మేము రీజనబుల్ ప్రైజెస్ తీసుకుంటాము. డిస్క్ ప్యాడ్ వేయడానికి ఓలాకి 300 రూపీస్ తీసుకుంటాం సర్వీస్ ఛార్జ్. దాంట్లో మీకు 150 కూడా దొరుకుతుంది, 600ది కూడా దొరుకుతుంది, 350ది కూడా దొరుకుతుంది. నా దగ్గర 350ది క్వాలిటీది ఉన్నది. మీరు రిపేర్ చేసిన వెహికల్కి ఒకవేళ ఒక వారంలో సేమ్ ప్రాబ్లం వస్తే ఫ్రీగా మళ్ళీ రిపేర్ చేస్తారా? మేజర్ అయితే ఫ్రీగా రిపేర్ చేస్తాము. మైనర్ అయితే 3 డేస్ వర్క్ ఉంటుంది. 3 డేస్ లోపల ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము చేసిస్తాము. మన దగ్గర ఎంట్రీ కాగానే రైట్ సైడ్లో మీకు మాన్యువల్ ఉంటుంది, దాంట్లో మొత్తం ఎంట్రీస్ ఉంటుంది, టర్మ్స్ అండ్ కండిషన్స్. ఒకవేళ మీకు ఏదన్నా డౌట్ ఉన్నా మళ్ళీ మాకు అడగవచ్చు, అట్లేం లేదు. ఒకవేళ కొత్త స్పేర్ పార్ట్ చేంజ్ చేస్తే వారంటీ ఇస్తారా దానికి? వారంటీ ఉండదండి. ఎలా అంటే వారంటీ ఏ కంపెనీ ఇవ్వదు. ఒక మోటార్ వేసినాం, కొత్త మోటార్ వేసినాం, బై ఛాన్స్ దాని సెన్సరే పోతుంది. సెన్సర్ అయితే వేసి ఇచ్చేస్తాం. సెన్సర్ వేసినా 1 డే తీసుకుంటాము. కంట్రోలర్ వేసినప్పుడు నడుస్తా టైమింగ్ అవుట్ అయిపోతుంది. టైమింగ్ అవుట్ అయినప్పుడు మీకు ఇచ్చినప్పుడు స్మూత్ నడుస్తుంది బండి. దాంట్లో ఏమంటే మీరు నడిపించినప్పుడు టైమింగ్ అవుట్ అయిందంటే జర జట్కలు ఇచ్చినట్టు ఉంటుంది. ఆ టైమింగ్ సరి చేసుకుంటే అయిపోతుంది. ఇంకో ట్రంపులనే టైమింగ్ సెటప్ ఉంటుంది, వేరే కంట్రోలర్లో ఉండదు. ఒకవేళ కస్టమర్ వెహికల్ రోడ్డు మీద బ్రేక్ డౌన్ అవుతే మీ టీం అక్కడికి వెళ్ళి రిపేర్ చేస్తారా? లేదండి, వికలాంగులు, హ్యాండిక్యాప్స్ ఉంటారు, ఇవి స్కూటర్స్ ఉంటాయి 3 వీలర్, వాళ్ళ గురించి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము పోయి ఇచ్చేస్తాం. వాళ్ళ డోర్ స్టెప్కి ఏదైనా మైనర్ ఉన్నా కూడా ఉట్టి పార్ట్స్దే తీసుకుంటాం, కానీ సర్వీస్ ఛార్జ్ తీసుకోము. ఇంకోటి చాలామంది అన్న నేను అంత దూరం ఉన్నా అంటే, దూరం అన్నా కూడా 5 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. దయచేసి మీరు అంతా గమనించాలా, రేట్ గురించి ఆలోచించొద్దు. క్వాలిటీ కావాలా, క్వాలిటీ మంచిది తీసుకుంటే మీ వెహికల్కే మంచిగా ఉంటుంది. గ్రాఫిన్ లిథియం బ్యాటరీస్ అమ్ముతున్నారా? వాటికి వారంటీ ఎంత ఇస్తున్నారు? నేను చేసేది లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ చేశాను. నేను లిథియం అయాన్ కూడా చేయను. లిథియం అయాన్ లైఫ్, లిథియం ఫాస్ఫేట్ లైఫ్ 100% డిఫరెంట్ ఉంటుంది లైఫ్. ఇంకోటి నేను లిథియం ఫాస్ఫేట్ ఇస్తా. నా దగ్గర కొత్త బ్యాటరీ తీసుకున్నా కూడా మీకు 2 మంత్స్ లోపల 60 డేస్ లోపల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ ఇస్తా. ఆన్ స్పాట్ మీరు బ్యాటరీ తీసుకురండి, ఎమ్మడే బ్యాటరీ ఇచ్చా. ఒకవేళ నా దగ్గర స్టాక్ లేకుండా 3 to 5 డేస్ మీరు ఆగాల్సి వస్తుంది. దాని గురించి నేను ఏం చేయలేను, ఎందుకంటే నేను ఫ్రెష్ స్టాకే ఏ గ్రేడ్ సేల్ చేస్తా. దాని గురించి మీరు 100% సాటిస్ఫాక్షన్ ఉండాలి. 2 years వారంటీ ఉన్నా, నేను ఇన్ ఫ్యూచర్ 2 years అయిపోయింది అరే ఛార్జెస్ తీసుకుంటారు అనేసి అనుకోగలరు.
ఒక 2 months 3 months అయినా కూడా మైనర్ ఇష్యూ ఉంటుంది, నేను చేసి నీకు రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 1 కిలోవాట్ అవర్ ప్రైస్ ఎంతకి ఇస్తున్నారు? మా దగ్గర కిలోవాట్ లెక్క ఉండదు, బ్యాటరీస్ రేట్స్ కింద మీద అయితేనే ఉంటుంది, దాని గురించి నేను రేట్స్ చెప్పలేను. ఎందుకు కానీ రేటు నేను తక్కువ చెప్పిన వీడియోలు అంటే నువ్వు ముందుగా అంత చెప్పినావు, ఇప్పుడు నువ్వు ఇంత చెప్తున్నావు. బ్యాటరీ రేట్స్ 2000, 1500, 1800 డిఫరెంట్ ఉంటుంది. వేరే సిటీస్ నుంచి స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేస్తారా? 100% చేస్తాను నేను. ఇది నేను యాక్చువల్లీ నేను ఇవాళ ఇక్కడ హోల్సేల్ చేయాలనుకుంటున్నా. హోల్సేల్ అయినా మాతో కొట్లాడుతారు, రిటైల్కి నువ్వు ఆ రేట్ ఇస్తావు, మా హోల్సేల్కి ఇంకా తక్కువ ఇవ్వాలని కొంతమంది ఎట్లన్నా ఫైట్ చేస్తారు. ఇది ఫిజికల్ ఉన్నది, దాని గురించే నేను ఇక్కడ హోల్సేల్ పెట్టాలన్నా. ఇంత మొదలు హోల్సేల్ చెప్పాను, కానీ హోల్సేల్ నాకు ఇక్కడ కుదురుతలేదు. హోల్సేల్కి డైరెక్ట్ హెడ్ ఆఫీసే జీడిమెట్ల గాజుల రామారంలోనే. ఎవరైనా ఈవీ టెక్నీషియన్గా మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తా. ఇక్కడ ఉండడానికి హాస్టల్ కూడా ఉన్నది. మీ డబ్బులు నేను తీసుకున్నట్టు కాదు, నేను మీ ఖర్చులకే నేను పెట్టడానికి ఖర్చులకే నాకు కూడా అమౌంట్ కావాల్సి వస్తుంది. హాస్టల్ అంటే హాస్టల్ 10,000 రూపీస్ తీసుకుంటాడు. లంచ్ ఉంటుంది, అందులో ఉండడానికి సదుపాయం ఉంటుంది, వాషింగ్ ఉంటుంది, వాషింగ్ మిషన్స్ ఉంటాయి, హాట్ వాటర్ కోల్డ్ వాటర్ ఉంటుంది, మినరల్ వాటర్ కూడా అక్కడే ఉంటుంది. మీకు ఏ బెంగ పడే అవసరం లేదు. అక్కడ ఉండడానికి మీకు ఇబ్బంది ఎప్పుడన్నా డౌట్ వచ్చినా ఎనీ టైం నా పవర్, మా తరఫు నుండి పవర్స్ ఉంటాయి. అక్కడ హెల్పింగ్ నేచర్ కూడా. మా దగ్గర మేజర్ వర్క్ చేయించుకున్నప్పుడు నేను మీకు 5% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా, ఇంక్లూడింగ్ GSTలోనే ఇస్తా. ఇది కూడా 31st ఏప్రిల్ వరకే ఇస్తా. చాలామంది కొత్త గ్రాఫెన్ బ్యాటరీస్ వేసుకున్నప్పుడు గ్రాఫెన్ బ్యాటరీ 60 volt 32 AH వస్తుంది గ్రాఫెన్. మీకు కొత్త 70 మైలేజ్ వస్తుంది, అది డైరెక్ట్ 40కి పడుతుంది మైలేజ్. కానీ బ్యాటరీ ఇష్యూ కాదు, మైలేజ్ ఇష్యూ కాదు, దాని బ్యాటరీదే ప్రాబ్లమ్స్ ఉంటుంది. గ్రాఫెన్ చాలామంది ఏంది బ్యాటరీస్ గ్రాఫెన్ లైఫ్ ఉంటుంది అనుకుంటారు, లైఫ్ ఉండదు. దానికి ఓన్లీ 1 year లైఫ్ ఉంటుంది. కంపెనీ ఇచ్చేటప్పుడు 1 year ఇస్తాం. మీరు బయట అలాగ పర్చేస్ చేసిన 1 year అంటారు, కానీ తర్వాత మీరే ఇబ్బంది పడతారు. దానికి వచ్చేదే 6 months. కంపెనీతో రాపించుకోవాలి. ఆయన 1 year వారంటీ ఇచ్చిందంటే 12 months మీరు 100% తీసుకోవచ్చు. నేను కూడా చెప్తాను, నేను కూడా బిజినెస్ అయినా అసలు వచ్చేది లైఫ్ 1 year. నాకు కూడా చెప్తారు కంపెనీ వాళ్ళు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీ బ్యాటరీ తీసుకొని నేను పంపించాలి బయట, మళ్ళీ ఆడికి వెళ్ళి కొరియర్ వస్తుంది, నేను ఇక్కడికి వెళ్ళి కొరియర్ పంపించాలి. అందులోనే 30 days వెళ్ళిపోతుంది. అందులో ఉన్న బ్యాటరీ కూడా మీ డౌన్ అవుతుంది. అదే మీరు లిథియం అయాన్ వేసుకున్న ఛార్జింగ్ 0 to 100% పెట్టుకున్నా కూడా ½ an hour తర్వాతనే మీరు బండి డ్రైవ్ చేయాలా. మీరు బండి డ్రైవ్ చేసుకొని వచ్చినాక ఛార్జింగ్ పెట్టాలన్నా కూడా ½ an hour తర్వాతే చేయాలా. ఏదైనా బ్యాటరీ, లిథియం అయాన్ కానీ, లిథియం ఫాస్ఫేట్ కానీ, గ్రాఫెన్ కానీ, లెడ్ యాసిడ్ బ్యాటరీ కానీ, ఇవి ఏదైనా వెహికల్ ఉండనియండి. ఎందుకంటే సెల్స్ హీట్ అయిపోతుంది లోపల. హీట్ అయినప్పుడు దానికి కూల్ అయినాకనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుంటారు, ఛార్జింగ్ ఫుల్ అయింది పోతా, అప్పుడు ఏమవుతుంది సెల్స్లో లిథియం ఉంటుందా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లోపల వైర్లు కూడా కాలుతాయి. అది గమనించుకోండి. చూసారు కదండి, ఇది సికింద్రాబాద్లోని ప్యారడైజ్ రెస్టారెంట్ దగ్గరలో ఉన్న షా ఈవీ స్పేర్ పార్ట్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన, ముఖ్యంగా ఎలక్ట్రిక్ 2-wheeler సంబంధించిన స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయని చెప్తున్నారు. అలానే సర్వీస్ కూడా చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ 2-wheeler సంబంధించిన స్పేర్స్ కానివ్వండి, సర్వీస్ కావాలనుకుంటే వీళ్ళ దగ్గరకు వస్తే వీళ్ళు స్పేర్స్ కానివ్వండి సర్వీస్ అయితే అందిస్తామని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా స్పేర్ పార్ట్స్ కానివ్వండి సర్వీస్ చేయించుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ముక్కు చుట్టిగా నేను మాట్లాడతాను, ఎందుకంటే ఎవరికన్నా కోపం వస్తుంది. ముక్కు చుట్టిగా ఎందుకు మాట్లాడతాను? నా పర్చేస్ బిల్ కూడా నేను చూపిస్తాను, చూపించడానికి నేను రెడీగా ఉన్నా. కానీ చూసేటోళ్ళు చూస్తేనే పర్చేస్ ఏమున్నది, నేను ఎంత తీసుకుంటున్నా అది ఎదురుగోనికి తెలియాలనేసి నేను చూపించడానికి రెడీ. ఏ బిజినెస్ అయినా చూపించడు, ఇది 100% నా గ్యారంటీ ఉన్నది. ఎవ్వరు ఏ బిజినెస్ కూడా చూపించరు, పర్చేస్ బిల్ చూపించమంటే చూపించరు. ఒకటి అందరికీ అందుబాటులో ఉండాలనేసి నాది చంద్రలో కాంప్లెక్స్లో ఉన్నది, సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర. 10 రూపాయలు టిఫిన్ సెంటర్ ఒక టైంలో ఉండే, అదేం అడిగేలా ఉన్నా. మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చినా కూడా మీరు అడగవచ్చు. ముక్కు సూటిగా నేను మాట్లాడినప్పుడు ఎవరికన్నా అనిపిస్తుంది కోపం లెక్క, అదైతే సామాన్యమే. ఎవరికైనా ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు నా దగ్గర. ఎందుకంటే ఓకే నచ్చిపోతుంది, పొద్దుల నుంచి సాయంత్రం ఒక్కొక్క కస్టమర్స్ ఒక్కొక్కలాగా మాట్లాడతారు, అందరికీ చదువుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా ఈ వీడియోలో నేను తప్పుగా చెప్తే క్షమించండి. అందరు బాగుండాలని నేను ఆలోచించుకుంటాను, అందరు బాగుండాలని నేను ఆలోచించుకొని నేను చేస్తాను. ఇన్ కేస్ మీకు ఎప్పుడైనా ఏదైనా డౌట్ వచ్చినా అడగవచ్చు. వెహికల్ ఆగినందుకు మైనర్ ప్రాబ్లం మీరు చేసుకోగలుగుతారంటే మైనర్ ప్రాబ్లము నేను చెప్పనీకి రెడీ, వీడియో కాల్ చేసిన నేను మాట్లాడతాను. అప్పుడు ఏంటంటే
బిజీగా ఉన్నప్పుడు నేను మాట్లాడి ఎట్లా నేను ఫ్రీ అవుతాను అప్పుడు నేను చూసుకొని చెప్తాను. సో ఇది మన ప్యారడైజ్ దగ్గర ఉన్న షా ఈవీ స్పేర్ పార్ట్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద అందజేస్తాం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఒప్పిస్తుంది మీ ఆనర్షిప్ రెండు మాత్రం షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే ఈవీ కురాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కురాడి ఛానల్, ఆటోమొబైల్ ఎంవేస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.